సో లాస్ట్ డే అమ్మ ఇవాళ చెప్తూనే ఉన్నాను మీకు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇప్పుడు ఇవాళ జాయిన్ అయితే 3000, రేపటి నుంచి 5000 అవుతుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ 5000, 7000 అవుతుంది రేపటి నుంచి. ఎస్ఎస్సి 6000 నుంచి 8 అవుతుంది. బ్యాంక్ ఎస్ఎస్సి కాంబో 7 to 9 అవుతుంది. విత్ ఆర్బీఐ గ్రేడ్ బి 10, 12 అవుతుంది. క్యాట్ ఇన్ఫినిటీ కూడా 10, 12 అవుతుంది. సో అన్ని ఫీజులు కూడా పెరుగుతున్నాయి. సో 2022 నుంచి 2023లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో అన్నింటికి కూడా మనకి చూస్తే 2000 రూపీస్ ఫీజు పెరుగుతోంది ఆన్ ఆల్ అవర్ కోర్సెస్. మీరు జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్ ltxclasses.comలో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయవచ్చు. వెబ్సైట్లోనే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, లేదా మేడంకి కాల్ చేసి గూగుల్ పే లేదా ఫోన్పే చేసి జాయిన్ అయిపోవచ్చు. రేపటి నుంచి నో డిస్కౌంట్స్, నో ఆఫర్స్. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇయర్ ఎండ్ సేల్ రన్ అవుతుంది, ఇవాళే లాస్ట్ డే, అందుకే చెప్తున్నాను మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో సీసాట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అమ్మ. సీసాట్లో చాలామంది జిఎస్ క్లియర్ చేసి సీసాట్ ఫెయిల్ అయిపోతున్నారు. ఏదో 33% వస్తే చాలు కదా అనుకోకండి. టార్గెట్ 50 to 60%. ఒకవేళ పేపర్ టఫ్ ఇచ్చినా అప్పుడు తగ్గి మీరు 35, 36కి వచ్చినా క్లియర్ చేస్తారు. ఎడ్జ్లో ఉండొద్దు, రిస్క్ తీసుకోవద్దు. సో చాలా తక్కువ ఫీజు 5000 రూపీస్కే నేను ఆఫర్ చేస్తున్నాను ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి. రేపటి నుండి వస్తే 7000 అవుతుంది. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 క్లాసెస్ నేనే స్వయంగా డీల్ చేస్తాను. సో మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్గా మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. సో డైలీ క్లాసెస్ ఉంటాయి అండ్ మీకు ఈ కోర్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక్కసారికనే కాదు, ప్రతి సంవత్సరం సీసాట్కి కూడా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఎన్నిసార్లు యూపీఎస్సీ రాస్తే అన్నిసార్లు సీసాట్ రాయాలి. సో ప్రతిసారి కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. ఆ లేటెస్ట్ ప్యాటర్న్ నేను కవర్ చేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి. సో ఇది స్టోరీ. అండ్ ఇక ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టుడే ఈజ్ ద లాస్ట్ డే టు జాయిన్ ఎట్ 5000 రూపీస్. రేపటి నుంచి 7 అవుతుంది. ఒక ప్రీవియస్ ఇయర్ సీసాట్ క్వశ్చన్ చూద్దాము. 2018లో వచ్చిన క్వశ్చన్ ఇది. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. మెనీ ప్యాథోజన్స్ అంటే అర్థం ఏంటి? వ్యాధికారక క్రిములు. అండ్ దట్ కాజ్ ఫుడ్ బార్న్ డిసీజెస్, అంటే ఫుడ్ నుంచి వచ్చే డిసీజ్ ఇల్నెసెస్కి కారణమయ్యే మెనీ ప్యాథోజన్స్ ఆర్ అన్నోన్, మనకు తెలియదు అవి. సో ఫుడ్ కంటామినేషన్ అనేది కెన్ అక్కర్ ఎట్ ఎనీ స్టేజ్ ఫ్రమ్ ఫార్మ్ టు ప్లేట్. కంటామినేషన్ అనేది ఫార్మ్ అంటే పంట పండించినప్పుడే జరగవచ్చు, అంటే మనం వేసే రకరకాల పిచికారీ చేసే మందులు వీటి వల్ల జరగవచ్చు. అండ్ ప్లేట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మధ్యలో కూడా కంటామినేషన్ జరగవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్లో కావచ్చు, వడ్డించేటప్పుడు కావచ్చు, మధ్యలో కూడా జరగవచ్చు. సిన్స్ మోస్ట్ కేసెస్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ గో అన్రిపోర్టెడ్. ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ చాలామంది రిపోర్ట్ చేయకపోవడం వల్ల ద ట్రూ ఎక్స్టెంట్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ బార్న్ ఇల్నెసెస్ ఈజ్ అన్నోన్. చాలామందికి అసలు దేశంలో, ప్రపంచంలో ఫుడ్ బార్న్ డిసీజెస్ వల్ల ఇల్నెసెస్ ఎంత ఉన్నాయి అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే అందరూ రిపోర్ట్ చేస్తే తెలుస్తుంది, అది వేరే కారణం వల్ల అనుకుంటారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల తెలియక రిపోర్ట్ చేయకపోవడం వల్ల మెజర్మెంట్ సరిగ్గా జరగట్లేదు. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ హ్యావ్ లెడ్ టు గ్రేటర్ పబ్లిక్ అవేర్నెస్. ఇప్పుడు రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. సో పబ్లిక్ అవేర్నెస్ అనేది పెరిగింది. అయినప్పటికీ ర్యాపిడ్ గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ గ్లోబలైజ్ అయిపోయింది. అంటే మనం ఈరోజు తింటున్న ఫుడ్ ఎక్కడ తయారవుతుందో, ఎక్కడెక్కడ రెడీ అవుతుందో, ఎక్కడికి వస్తుందో తెలియట్లేదు. సో అమెరికా ఫుడ్ ఇండియాకి వస్తుంది, ఇండియా ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది. సో రకరకాల ప్లేస్లు, రకరకాల కుజీన్స్. ఇప్పుడు ఇండియన్ ఇంతకుముందు ఓన్లీ అన్నమో, పప్పు, చారు, కూరతో ఆగట్లేదు. కేఎఫ్సీ తింటున్నాడు, బర్గర్ కింగ్ తింటున్నాడు, మెక్డొనాల్డ్స్ తింటున్నాడు. సో ఏవేవో పిజ్జాస్ తింటున్నారు, డామినోస్ తింటున్నారు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటున్నారు. అంటే ఒకటి కాదు, మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు. వాటికి సోర్స్ అంతా కూడా ఇండియన్ ఫుడ్ కాదు. అలాగే అమెరికాలో కూడా డిఫరెంట్ కుజీన్స్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు తింటున్నారు. ఇటాలియన్ తింటున్నారు, మెడిటరేనియన్, రకరకాల కైండ్స్ ఆఫ్ కాంటినెంటల్ తింటున్నారు. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మనం తింటున్నాం ఇప్పుడు. సో దీనివల్ల ఏమైంది? వెరైటీస్ బాగా పెరిగిపోయాయి. ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ కన్జ్యూమర్స్ వల్నరబిలిటీ. సో మన రిస్క్ కూడా పెరుగుతుంది. అంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తినేవాడికి ఆ ఫుడ్లో రిస్క్లు ఏమైనా ఐడెంటిఫై చేసి తెలిసిపోతుంది. కానీ 100 రకాల ఫుడ్స్కి ఎక్స్పోజర్ వచ్చినప్పుడు సో మన వల్నరబిలిటీ అంటే ద ఎబిలిటీ టు గెట్ ఎఫెక్టెడ్, మనం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. బై మేకింగ్ ఫుడ్ హార్డర్ టు రెగ్యులేట్ అండ్ ట్రేస్. ఇన్ని రకాల కుజిన్స్ని ఎక్కడ రెగ్యులేట్ చేస్తాం, ఎలా ట్రేస్ చేస్తాం? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో వీ హ్యావ్ ద వరల్డ్ ఆన్ అవర్ ప్లేట్స్, సేస్ అన్ అఫీషియల్ ఆఫ్ WHO. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అఫీషియల్ ఏమంటున్నారు? మన ప్లేట్లో ఎంటైర్ వరల్డ్ ఉంది. ఈరోజు నువ్వు ఇటాలియన్ పిజ్జా తింటావు, ఆ పక్కన ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావు, US బర్గర్ తింటావు,
మీకు అర్థమవుతుందా? అండ్ ఇండియన్ పులిహోర తింటావు, అన్నీ కూడా మన కంట్రోల్లోకి వచ్చాయి, అన్నీ మనకు అందుబాటులోకి వచ్చేసాయి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటుంది. అయితే క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ లాజికల్ కొరోలరీ టు ది అబౌవ్ పాసెస్. కొరోలరీ అంటే అర్థం ఏంటి, వీటిని బేస్ చేసుకొని మనం ఏం కన్క్లూజన్ తీసుకోవచ్చు. సంథింగ్ లైక్ ఇన్ఫరెన్స్ లాంటిదే, అంటే డైరెక్ట్గా ఆ సెంటెన్స్ అందులో ఉండదు, కానీ బేస్డ్ ఆన్ దట్ వాట్ కెన్ యూ కన్క్లూడ్, వాట్ ఈస్ ద కన్క్లూజన్ దట్ యూ కెన్ డ్రా బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ హియర్. మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఇలాంటి సీసాట్లో కానీ క్యాట్లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అందులో మీ ఆన్సర్ కోసం వెతకూడదు, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు లాజికల్గా కన్క్లూజన్ డ్రా చేయగలగాలి. సో ఇట్ రిక్వైర్స్ సమ్ లాజికల్ థింకింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇట్ ఆల్సో రిక్వైర్స్ ఎలిమినేషన్ టెక్నిక్స్. మీరు గమనించండి ఒకసారి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో ఏది కరెక్టో మనం చూద్దాము, ఎలిమినేట్ కూడా చేద్దాం, దాన్ని బట్టి మీకు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు కింద నుంచి వద్దాం. గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ షుడ్ బి కర్టైల్డ్ అన్నారు. గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ షుడ్ బి కర్టైల్డ్. కర్టైల్ అంటే కట్ డౌన్. ఫుడ్ ప్రొడక్షన్ గ్లోబలైజ్ అయిపోతుంది, దాన్ని మనం తగ్గించాలి అన్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచం మారింది, ఎంటైర్ ఫుడ్ మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ అంతా మన ప్లేట్లోకి వచ్చింది అన్నారు, కానీ గ్లోబలైజేషన్ యొక్క ఫుడ్ ప్రొడక్షన్ తగ్గించాలి, లోకల్ ఫుడ్డే తినాలి అని ఎక్కడ అనలేదు. అంటే ప్రస్తుతం అది పరిస్థితి, ప్రస్తుతం అది సిచ్యువేషన్ అని చెప్పారు. ఇప్పుడు ఫుడ్ బార్న్ డిసీజెస్ వస్తాయన్న ఒకే ఒక కారణంతో మనం గ్లోబలైజేషన్నే తగ్గించాలని ఎలా చెప్తాం? సో గ్లోబలైజేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు. ఇండియాలో ఉన్న రైతుకి అమెరికాకి పంపించడం ద్వారా దీని బెనిఫిట్ అవ్వచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అంటే ఒక మైనస్ ఉందని చెప్పి మొత్తం తగ్గించేయమని చెప్పారనే కన్క్లూజన్ మనం ఇక్కడ డ్రా చేయలేం. సో ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఏ కన్క్లూజన్ డ్రా చేయడానికి కుదరదు. సో ఇది కరెక్ట్ కాదు. వీ షుడ్ డిపెండ్ ఆన్ లోకల్లీ ప్రొడ్యూస్డ్ ఫుడ్ ఓన్లీ. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా చెప్పడం ఎప్పుడైనా సరే కన్క్లూజన్లో అప్పుడు ఈ ఓన్లీ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు 99% ఆఫ్ ఆప్షన్స్ కాదు. అలాగని బ్లైండ్గా వెళ్ళకండి, ఆలోచించే పట్టండి. లోకల్ ఫుడ్ మీదే ఆధారపడాలి అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు లోకల్ ఫుడ్లో ఉంటే కంటామినేషన్ లేదని కాదు కదా, లోకల్ ఫుడ్లో కూడా కంటామినేషన్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే కుజీన్స్ పెరిగే కొద్దీ, అంటే మల్టిపుల్ కుజీన్స్ అంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ ఫుడ్ వచ్చేసరికి ట్రేస్ చేయడం కష్టమవుతుంది అన్నారు. ఒక మనిషి 100 రకాలు తింటాడు, వాడికి ఫుడ్ పాయిజనింగ్ అయింది, అది ఏది తినడం వల్ల వచ్చింది తెలియట్లేదు, అది రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో డి ఎందుకు తప్పు, ఇది కూడా అందుకే తప్పు. నో వన్ సెడ్ లోకల్గా ఉన్నదే తినాలని చెప్పలేదు. అంటే గ్లోబలైజేషన్ వల్ల ట్రేసింగ్ కష్టం అవుతుందని చెప్పారు. ఫుడ్ గ్లోబలైజేషన్ వల్ల ఎక్కువ రకాల ఫుడ్ అందుబాటులో ఆప్షన్స్ వల్ల ట్రేస్ చేయడం కష్టమవుతుంది అని మాత్రమే చెప్పడం జరిగింది. అంతేగాని అది ఆపేయాలి అనే కన్క్లూజన్ ఎక్కడా రాలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఫుడ్ బార్న్ ఇల్నెసెస్. ఇది చూడగానే మనం పెట్టాలనిపిస్తుంది, ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ట్రాప్. చాలామందికి ఇది కరెక్ట్ పెట్టాలని అనిపిస్తుంది, కానీ ఇది తప్పు. ఎందుకు తప్పు మీరు జాగ్రత్తగా ప్యాసేజ్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఒక సెంటెన్స్ గమనించారా? మనకి జనరల్గా ఫుడ్ ప్రాసెసింగ్లోనే ఇవన్నీ జరిగిపోతున్నాయి, కెమికల్స్ అవి కలిపేస్తున్నారు, అవి చేస్తారు, మన కామన్ సెన్స్తో మనం అవన్నీ ఆలోచించి కరెక్ట్ అని పెట్టేస్తాం. కానీ సమస్య ఏంటంటే ఇక్కడ గమనించండి, ఫుడ్ కంటామినేషన్ కెన్ అక్కర్ ఎట్ ఎనీ స్టేజ్ ఫ్రమ్ ఫార్మ్ టు ప్లేట్ అన్నారు. అంటే అర్థం ఏంటి? ప్రాసెసింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఫామ్ నుంచి ప్రొడ్యూసింగ్ తీసుకొచ్చిన తర్వాత ప్రాసెసింగ్ జరుగుతుంది. కానీ సెంటెన్స్ ఏం చెప్పారు? ఫామ్లో కూడా కంటామినేషన్ జరగవచ్చు. అంటే ప్రాసెసింగ్ స్టేజ్లోనే కంటామినేషన్ జరుగుతుంది అనుకోవడానికి లేదు, పంట పొలాల్లోనే ఫుడ్ కంటామినేట్ అయ్యి వస్తుంది ఇప్పుడు, ఆ పాయింట్ కూడా ఉంది. అంటే ఎక్కడైనా సరే, అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు చాలా చోట్ల కంటామినేషన్ జరుగుతుంది. సో యూ కాంట్ సే ఓన్లీ ప్రాసెసింగ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఆర్ సోర్స్ ఆఫ్ ఆల్ ఫుడ్ బార్న్ ఇల్నెసెస్. సో పర్ఫెక్ట్లీ రాంగ్ అండ్ ఇట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ట్రాప్. చాలామంది కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేస్తారు చూడగానే, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, అది కాదు కొరలరీ. ఏ చూడండి, విత్ మోర్ ఆప్షన్స్ ఫర్ ఫుడ్ కమ్ మోర్ రిస్క్. పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏం చెప్పారంటే ఆప్షన్స్ పెరిగిపోవడం వల్ల రిస్కులు పెరిగాయి. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, కన్జ్యూమర్ వల్నరబిలిటీ పెరిగింది. గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ వల్ల కన్జ్యూమర్ వల్నరబిలిటీ, కన్జ్యూమర్కి రిస్క్ పెరిగిపోయింది. ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. అది అక్కడి నుంచి మనం డ్రా చేయగలిగే కన్క్లూజన్. సో దానివల్ల గ్లోబలైజేషన్ ఆపేయాలా, లోకల్ ఫుడ్ తినాలా అనేది అక్కడ డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఒకే ఆస్పెక్ట్ బట్టి మనం కన్క్లూజన్ తీసేయలేం. బట్ దిస్ ఈజ్ సంథింగ్ వీ కెన్ సే. ఏలో ఉన్న అంశం దీన్ని బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా చెప్పగలం.
బేస్డ్ ఆన్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ది ప్యాసేజ్ వీ కెన్ సేఫ్లీ కన్క్లూడ్ దిస్. ఆప్షన్స్ పెరిగే కొద్దీ రిస్కులు పెరుగుతాయి అనేది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ట్రేస్ చేయడం కష్టం అయిపోతుంది, రెగ్యులేట్ చేయడం కష్టం, ట్రేస్ చేయడం కష్టం కాబట్టి. సో దిస్ ఈజ్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈజ్ ఇట్ డిఫికల్ట్? విత్ ప్రాక్టీస్ 100% నాట్ డిఫికల్ట్. వితౌట్ ప్రాక్టీస్ 100% డిఫికల్ట్. గుడ్డిగా చూసి అక్కడ ఏది కనిపిస్తుందో పెట్టేస్తానంటే తప్పే. రీడింగ్ కాంప్రహెన్షన్ ఎప్పుడు కూడా ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే, మంచిగా ఆలోచించగలిగితే, ఒక లాజికల్గా థింక్ చేయగలిగితే 80% యాక్యురసీతో మనం పెట్టవచ్చు. 100% యాక్యురసీ చాలా కష్టం రీడింగ్ కాంప్రహెన్షన్స్లో. అంటే ఇంగ్లీష్ అనగానే కొంచెం ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. క్వాంట్ అయితే 100% పెట్టవచ్చు, కానీ వీటికి 80% యాక్యురసీతో మనం పెట్టచ్చు. అంటే 10 పెడితే 8 కరెక్ట్ అవుతాయి. ఎప్పుడు మీరు సాలిడ్గా క్యాట్ స్టైల్లో థింక్ చేయగలిగితే. సో దట్ ఈ అందుకే సో మనం క్లాసెస్లో కూడా క్యాట్ ప్యాటర్న్లో, క్యాట్ ఈజ్ నోన్ ఫర్ ఆర్సీస్. సో క్యాట్లో ఎలా అయితే ఆలోచిస్తామో, ఎలా అయితే చెప్తానో అదే రకంగా మీకు కూడా చెప్పడం జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, మిస్ చేసుకోకండి CSAT ఆస్పిరెంట్స్. సో మరొకసారి చెప్తున్నానమ్మా, అన్నింటికీ కూడా టుడే ఈజ్ ది లాస్ట్ డే. రేపటి నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. CSATకి 5,000 to 7,000 అవుతుంది, ఇంగ్లీష్ 3 to 5, బ్యాంక్ 5 to 7, SSC 6 to 8, బ్యాంక్ అండ్ SSC 7 to 9, బ్యాంక్ SSC అండ్ RBI గ్రేడ్ B 10 to 12 అండ్ క్యాట్ 10 to 12 అన్నీ కూడా పెరుగుతున్నాయి. టుడే ఈజ్ ద లాస్ట్ డే. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. అన్ని కోర్సుల పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. టేక్ కేర్, బాయ్.